ఈ వీడియోలో సిఎస్సి సైట్ నుంచి విద్యార్థుల యొక్క బేసిక్ డీటెయిల్స్ అంటే ఈ బేసిక్ డీటెయిల్స్లో విద్యార్థికి సంబంధించి దాదాపుగా పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్, అడ్మిషన్ నెంబరు, బ్లడ్ గ్రూపు, హైటు, వెయిట్, బిఎంఐ, మాస్ ఇండెక్స్, నెక్స్ట్ విద్యార్థికి సంబంధించి మనం ఆన్లైన్లో మోల్స్ ఎంటర్ చేసి ఉన్నట్లయితే ఆ మోల్స్, నెక్స్ట్ పెన్ ఐడి, నెక్స్ట్ ఫాదర్ నేము, నెక్స్ట్ విద్యార్థికి సంబంధించి అటెండెన్స్ అంటే టోటల్ వర్కింగ్ డేస్. అంటే ఇక్కడ వర్కింగ్ డేస్ వచ్చేసరికి ఇక్కడ మనకి రాంగ్ ఉంటాయి. యాక్చువల్గా మన పాఠశాలలో ఉన్న వర్కింగ్ డేస్, ఆన్లైన్లో వర్కింగ్ డేస్ రెండు డిఫరెంట్గా ఉంటాయి. కాకపోతే అటెండెడ్ డేస్ మాత్రం కరెక్ట్గా ఉంటాయి. ఈ విధంగా విద్యార్థికి సంబంధించి ఈ బేసిక్ డీటెయిల్స్ను మనం ఆన్లైన్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. అంటే మనం ఈ బేసిక్ డీటెయిల్స్తో మనం విద్యార్థి యొక్క హోలిస్టిక్ కార్డు కానీ అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మనకి ఈ డేటా దగ్గర ఉంటే మనం విద్యార్థికి సంబంధించి ఏ డేటా అడిగినా సరే మనం దీని నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ డేటా మొత్తాన్ని ఎక్సెల్లోకి అదేవిధంగా పీడిఎఫ్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ని ఈ విధంగా చూడాలి సిఎస్సి సైట్లు అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం ఈ సిఎస్సి సైట్ లింక్ అనేది మా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. దాని కొరకు గూగుల్లో మీరు అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravati.teacher.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లో సిఎస్సి సైట్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. అంటే ఈ సిఎస్సి సైట్ నుంచి మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ గైడ్ కానీ లేదంటే ఇలా చాలా ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్కి సంబంధించి సిఎస్సి సైట్లో ఉంటుంది. మీరు సిఎస్సి సైట్ ఓపెన్ చేయడానికి ఈ లింక్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఇక్కడ లింక్ ఉంటుందన్నమాట, హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ డౌన్లోడ్ లింక్ అని. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సైట్ ఓపెన్ అవుతుంది. ఈ సైట్లో లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇస్తాము. పాస్వర్డ్ వద్ద స్కూల్ అటెండెన్స్ యాప్లో మన పాఠశాల యొక్క పాస్వర్డ్ అంటే డైస్ కోడ్కి సంబంధించి ఏ పాస్వర్డ్ అయితే అటెండెన్స్ యాప్లో ఉందో ఆ పాస్వర్డ్ ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ఈ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎంఐఎస్ రిపోర్ట్స్లోకి వెళ్ళాలి. తర్వాత ఎంఐఎస్ రిపోర్ట్స్లోకి వెళ్ళాలి. దీంట్లో ఇక్కడ స్టార్టింగ్లో మీకు 4 కనిపిస్తాయి. తర్వాత మీరు ఏం చేయాలంటే కిందకి ఇట్లా జరపండి. ఇలా జరిపితే ఇక్కడ చివరిలో 20th అనమాట స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ రిపోర్టు, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మన పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థులకు సంబంధించి ఆ బేసిక్ డీటెయిల్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఆన్లైన్లో కనిపిస్తాయి. ఈ మొత్తాన్ని మనం ఎక్సెల్లోకి సేవ్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఈ డేటా మొత్తం ఎక్సెల్లోకి డౌన్లోడ్ అవడం జరుగుతుంది. దీన్ని మనం సెట్ చేసుకొని మనకు కావాల్సిన డేటాని మనం ఈజీగా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అదేవిధంగా దీనిని పీడిఎఫ్లోకి సేవ్ చేసుకోవడానికి ఇక్కడ పక్కన ప్రింట్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సేవ్ టు పీడిఎఫ్ అని వస్తుంది. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేయగానే ఈ డేటా అనేది పీడిఎఫ్లోకి సేవ్ అవడం జరుగుతుంది. ఈ విధంగా మనం సిఎస్సి సైట్ నుంచి మన పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థులకు సంబంధించి ఈ బేసిక్ డీటెయిల్స్ను ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.